యాసంగి సీజన్ ముగిసి వానాకాలం సాగుకు రైతులు సన్నాహాలు చేస్తున్న టైంలో భూసార పరీక్షలు చేయించుకునే అవకాశం లేకుండా పోతోంది. భూసారం ఎంత అనేది తేలక లెక్కాపత్రం లేక ఇష్టం వచ్చినట్టు ఎరువులు వాడుతున్నారు రైతులు. దీంతో దేశంలోనే ఎక్కువ ఎరువులు వినియోగించే రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం దాదాపు 1.34 కోట్ల ఎకరాలు ఉండగా 70 లక్షలకు పైగా రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వీరికి సేవలు అందించేందుకు 2601 రైతు వేదికలు అందుబాటులో ఉన్నాయి. 2600 మందికి పైగా ఏఈఓలు ఉన్నారు. భూసార పరీక్షలతో నేలలోని నత్రజని, భాస్వరం, పొటాష్, జింక్, సూక్ష్మ పోషకాలు, సేంద్రియ పదార్థాల స్థాయిని తెలుసుకోవచ్చు. అవసరమైనంత మేరకే ఎరువులు వాడటంతో పెట్టుబడి తగ్గడమే కాకుండా మంచి దిగుబడి వస్తుందని అంటున్నారు అధికారులు. అయితే రసాయన ఎరువులను ఇష్టారీతిన వాడుతున్న రైతులు భూసార పరీక్షలు లేకపోవడంతో నేల రకం, ఎరువుల వినియోగం గురించి తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. గతంలో రైతు వేదికల్లో భూసార పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినా అమలు కాలేదు. ఏఈఓలకు అందజేసిన కిట్లలో అవసరమైన కెమికల్స్ లేకపోవడంతో పరీక్షలు నిలిచిపోయాయి. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో రైతులు మట్టి నమూనాలు సేకరించి స్థానిక ఏఈఓలకు అందజేస్తే వారు జిల్లా స్థాయి ప్రయోగశాలలకు పంపి పరీక్షలు చేయిస్తున్నామని చెబుతున్నారు. ఇదంతా నామమాత్రంగా జరుగుతున్నదనే విమర్శలున్నాయి. 1 ఎకరం పొలంలో 8 నుంచి 10 ప్రదేశాల నుంచి 6 అంగుళాల లోతు వరకు మట్టి నమూనాలు సేకరించాలి. రైతు పేరు, చిరునామా, ఖాసర నంబర్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, పంట వివరాలు రాసి నమూనాలు పంపాలి. ప్రస్తుతం రైతు వేదికలో సదుపాయాలు కల్పించే వరకు స్థానిక ఏఈఓలతో జిల్లా ల్యాబ్లకు నమూనాలు పంపి సాయిల్ టెస్టులు చేయించుకోవచ్చు. రైతు వేదికల్లో భూసార పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు, వ్యవసాయ నిపుణులు. వసతులు కల్పించి నిధులు సద్వినియోగం చేస్తే రైతులు సకాలంలో భూసార వివరాలు తెలుసుకుని అవసరమైన ఎరువులు మాత్రమే వాడతారని చెబుతున్నారు. దీంతో పెట్టుబడి తగ్గడమే కాక దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుందంటున్నారు రైతులు. భూసార పరీక్షలతో నేల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు సుస్థిర వ్యవసాయానికి సాధ్యమవుతుంది. ఇవేవి చేయకపోవడంతో రైతులు అవసరం ఉన్నా లేకపోయినా ఇష్టం వచ్చినట్టు రసాయన ఎరువులు వాడుతున్నారు. అందుకే భూసార పరీక్షలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు వ్యవసాయ రంగ నిపుణులు.